హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. అయోధ్య దశాబ్దాలుగా కలిగిన నొప్పులు గాయాలన్నీ ఇప్పుడు పూర్తి స్థాయిలో తీరాయని 500 ఏళ్ల నాటి సంకల్పం పూర్తి స్థాయిలో సాకారమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేర్కొన్నారు. అయోధ్యలో భారీ స్థాయిలో నిర్మించిన ధ్వజారోహణ కార్యక్రమంలో ఆయన పాల్గొని 22 అడుగుల పొడవు 11 అడుగుల వెడల్పుతో నాణ్యమైన వస్త్రంతో తయారు చేసిన జెండాను 161 అడుగుల ఎత్తైన శిఖరంలో జెండాను ఎగరవేశారు. శ్రీరాముడిది సూర్యవంశం కావడంతో ఆ జెండా పైన సూర్యుడి చిహ్నంగా మరియు ఓం ని రామరాజ్య అధికార వృక్షమైన కోవిదార్ వృక్షాన్ని ఆ జెండా పైన పొందుపరిచారు. ఈ జెండా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ జెండాను బంగారు దారంతో చేతితోనే ఎంబ్రాయిడరీ చేశారు మరియు ఈ జెండా ఆకారం కూడా లంబకోణ త్రిభుజాకృతిలో ఉంటుంది. ధర్మధ్వజం అంటే కేవలం జెండా మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నమని, రామరాజ్యం యొక్క వైభవాన్ని ఈ జెండా ప్రతిబింబిస్తుంది. శ్రీరాముడి యొక్క సిద్ధాంతాలను ప్రపంచానికి చాటుతుంది. అసత్యంపై సత్యం విజయం సాధించినట్టుగా ఈ జెండా నిదర్శనం. దేశం మొత్తం రామరాజ్యంగా మారిందని, కోవిదార్ వృక్షం మన ఇతిహాసాల వైభవానికి ప్రతీకగా, భారతీయుల యొక్క చైతన్యానికి సాక్షిగా అయోధ్య ఎన్నో ఏళ్ల నాటి రామ భక్తుల సంకల్పం పూర్తిగా సిద్ధించింది. రామాలయ నిర్మాణ యజ్ఞానికి పూర్ణాహుతి సంకల్ప సఫలితకు ఈ ధ్వజ చిహ్నంగా శ్రీరాముడి యొక్క సిద్ధాంతాలను, స్ఫూర్తిని, ప్రేరణను ప్రపంచానికి అందిస్తుంది. కర్మ మరియు కర్తవ్యాల యొక్క ప్రాముఖ్యతను కూడా చెబుతుంది. ఈ ధర్మ ధ్వజాన్ని మనం దూరం నుండి చూసినా శ్రీరాముడిని చూసినంత పుణ్యం వస్తుందని, కానీ కొంతమంది బానిస భావజాలంతో ఉన్న వ్యక్తులు శ్రీరాముడిని మాత్రం ఓ కాల్పనిక వ్యక్తిగా చూస్తున్నారని, భారత్ లో ప్రతి ఇంట్లో ప్రతి మనస్సులో శ్రీరాముడు ఉన్నాడని, శ్రీరాముడు అంటే వ్యక్తి కాదు, విలువలు క్రమశిక్షణకు మారు పేరుగా ఈ బానిస భావాజాలం నుండి మన భారత్ బయటపడాలి. మన సాంస్కృతిక గుర్తింపును చూసి ప్రపంచ దేశాలు గర్వపడాలి. స్వాతంత్ర్యం సముపార్జించిన న్యూనత నుంచి బయటపడలేకపోతున్నాం. రాబోయే దశాబ్దంలో దీన్ని తిరగ రాయాలని, ప్రజాస్వామ్యాన్ని మనం ఎప్పుడు అరువు తెచ్చుకోలేదని, అది మన మాతృమూర్తి డిఎన్ఏలోనే ఉందని, వచ్చే 1000 ఏళ్లలో భారత్ యొక్క శక్తిని ప్రపంచానికి చాటాలి. మన వికాసానికి అయోధ్య ఒక కొత్త నమూనాగా అవ్వాలని ఆశిద్దాం. జై శ్రీరామ్.